ఇప్పుడు సీట్లు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు 2024? చూద్దాం మరి, ఇంకో 15 రోజులు టైం ఉంది కదా, ఏదో ఒకటి తెలుస్తుంది. 60 నుంచి 68 సీట్లు మాత్రమే పరిమితం అయిపోయే అవకాశం స్పష్టంగా ఉంది. నేను కూడా వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి 85 సీట్లు మీరు చెప్తున్నాను రాసుకోండి. 85 సీట్లు, 80 నుంచి 85 మధ్య టీడీపీ వస్తుంది. 85 సీట్లు ఓన్లీ టీడీపీ, కూటమి కాదు, అది టీడీపీ. కూటమికి కావాలంటే 89 to 90 సీఎం కావాలి, 88 కావాలి మ్యాజిక్ ఫిగర్. ఆ సమయంలో నెక్స్ట్ 17 నుంచి 18 స్థానాలతో జనసేన వస్తుంది. ఏంటి 21 స్థానాల్లో పోటీ చేస్తే 17 స్థానాలు గెలుస్తుంది, 17 పక్క ఎక్కడెక్కడ సీట్లు గెలుస్తాయి. కానీ ఒకటి చెప్పనా, ఇదే 17 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ కూడా సాధించింది. 17% ఓటు బ్యాంకు, 17% ఓటు పర్సంటేజ్ తో 18 సీట్లు వచ్చేసినాయి. సేమ్ అదే అంటే అప్పుడు అక్కడున్న అన్ని స్థానాల్లో పోటీ చేస్తే ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు, ఇప్పుడు ఓన్లీ 175 లోనే 21 స్థానాలు తీసుకుని 17 స్థానాలు రావటం మామూలు విషయం కాదు. అంటే ఎందుకు చెప్తున్నారు ఏంటంటారు నా ఉద్దేశంలో, అవి కూడా చెప్తా నేను. మొత్తం ఎక్కడ ఇప్పుడు ఏ సీటు ఓడిపోతుంది, ఎక్కడ ఓడిపోతుంది అనేది మొత్తం చెప్తా. రైల్వే కోడూరు మీకు గణాంకాలు కూడా కొద్దిగా, ఎందుకంటే మీలాంటి మేధావులతో మాట్లాడేటప్పుడు అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే తప్పితే ముందుకు వెళ్ళలేం. ఓడిపోయే సీట్లు మీరు చెప్పారు కాబట్టి, పాలకొండ నిమ్మల జయకృష్ణ, తర్వాత వచ్చిన రాజోలు పక్కా సీటు ఈ రోజు అభ్యర్థిని ఎంచుకోవడంలో విఫలమయ్యారు, కోల్పోతున్నారు. తర్వాత పి గన్నవరం, తర్వాత వచ్చేసరికి సో మీరు చెప్పిన ఈ 4 వైసీపీ గెలుస్తుందా? ఎవరు? రైల్వే కోడూరు. ఈ 4 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉంది. నేనేమంటానంటే ఇక్కడ 17 స్థానాలు పిఠాపురం నుంచి చూసుకోండి, అప్పుడు ఉత్తరాంధ్ర ఓట్ల చీలిక, తర్వాత ఆ తర్వాత మీరు ఏదైతే మాట్లాడుతుందో పక్కన జనసేన, అవేం కూడా అక్కడ వర్కౌట్ కాలేదా, లేకపోతే క్యాండిడేట్స్ వీక్ గా ఉన్నాయి? క్యాండిడేట్స్ వీక్, అక్కడ క్యాండిడేట్స్ చివరి టైంలో తీసుకోవటం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ నియోజకవర్గం ఉందండి, పాలకొండ, కృష్ణ, రాజోలు ఏంటంటే క్యాండిడేట్ మొదటి నుంచి చేసేవాళ్ళు కాకుండా మొదటి నుంచి ఈయనతో పాటు వరప్రసాద్ గారు ఉన్నారన్న ఉద్దేశంతో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్కి ఇచ్చారు. అక్కడ ఒక ఇది చివరికి ఈయనున్నాడు, ఇంకోటి పి గన్నవరం, మహాసేన రాజేష్ జనసేనకు వచ్చింది. ఆయన మీద ఆ కక్షతో పవన్ కళ్యాణ్ గారు ఓటు వేయొద్దని చెప్పి అన్నాడు. కానీ అంటే ఇక్కడ కొన్ని డిస్టర్బెన్స్ వల్ల చివరిలో అభ్యర్థులు సెలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పితే 17 అయితే 17 బీజేపీకి 4 సీట్లు అవుట్ ఆఫ్ 10 కి, ఈ మొత్తం కలిపి కూటమి 106 సీట్లతో అధికారంలో రాబోతుంది. 106 సీట్లు. ఎంపీలు అవుట్ ఆఫ్ 25 సీట్లకి 17 స్థానాల్లో ఎంపీలు వస్తాయి, 8 స్థానాలు మాత్రమే. ఎందుకు 8 కూడా ఎందుకు వదిలిపెట్టేశారు అంటే బీజేపీ ఇప్పుడు వైసీపీకి పట్టులు లేకుండా ఏమి లేవు, కొన్ని ఉన్నాయి సీట్లు. రాజంపేట సాక్షాత్ ఈయన పోటీ చేశాడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పక్కా రిగ్గింగ్ చేశారు, నేను గెలిచే పరిస్థితి లేదని ఆయన ఒప్పుకున్నాడు అక్కడ. అంటే కొన్ని వాళ్ళకి పొట్టుకొమ్మలాగా ఉన్నాయి కొన్ని నియోజకవర్గాలు కాదనిలేని. ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి వచ్చే నియోజకవర్గం ఇప్పుడు అరక్కున్నది గీత, అక్కడ క్యాండిడేట్ వీక్ అయితే అక్కడ వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది. ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కాబట్టి కడప టైట్. ఇప్పుడు వాళ్ళ అమ్మగారి చివరి క్షణంలో ఆ వీడియో వదిలిన తర్వాత సైలెంట్ ఓటింగ్ ఎక్కువ జరిగింది, క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరిగింది అంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీకి వేసి ఎంపీకి అమ్మ చెప్పింది కాబట్టి, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి షర్మిల అంటున్నారు. అది ఎంతవరకు ఏందనేది జనం సైలెంట్ ఓటు ఎలా పోయిందో కూడా తెలియదు. నేను అదే సైలెంట్ ఓటు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జరిగిందని అంట, దానికి మీరు ఒప్పుకుంటారా? నేను ఒకటి ఎంపీకి వేసారు, ఒకటి ఎంపీకి వేసారు, ఒకటి సైలెంట్ ఓటు, ఒకటేమో ఎమ్మెల్యేకి. బీజేపీ 6 సీట్లు 6 ఎంపీలు పోటీ చేస్తే నేను ఓటేసి వచ్చా, ఓటు కోసం ఇష్టపడేసి వచ్చా. 6 ఎంపీ సీట్లు బీజేపీలో పక్కా గెలిచే సీట్లు. బీజేపీకి 1% కూడా లేనిదాన్ని ఎందుకు గెలవబోతారు? రాజమండ్రి పురంధేశ్వరి గెలవబోతారు, నర్సాపురం గెలవబోతారు, అనకాపల్లి గెలవబోతారు. తర్వాత ఈ ముగ్గురితో పాటు అవకాశం ఉన్న ప్లేస్ ఏంటంటే ఇక్కడ రాజంపేట అవకాశం లేదు, ఇక్కడ వచ్చేసరికి ఇది హిందూపూర్ లేదు కదా. అంటే ఈ 3 సీట్లు మాత్రం పక్క మనకు కనపడుతుంది. నరసాపురం, రాజమండ్రి, అనకాపల్లి, తర్వాత తిరుపతి ఒకసారి ఎడ్జ్ ఉంటుంది. సీఎం రమేష్ అనకాపల్లి సీఎం రమేష్. వ్యూహాత్మకం ఏంటంటే కూటమి ఎందుకు చివరి స్టేజిలో ముందుకు వచ్చింది, చివరి 15 రోజుల్లో రాజకీయం అంతా మారిపోయింది సార్. వై నాట్ 175 అన్న పరిస్థితి నుంచి 75 స్థానాల్లో ఎమ్మెల్యేలని, ఎంపీల స్థానాల్లో ఎంపీలని తీసుకొచ్చి వేరే ప్లేసుల్లో ఇట్లా చేయటం,
ఎవరి మాట వినకపోవటం ఇవన్నీ చాలా వైసీపీకి ఇబ్బందికరం పరిస్థితి. సింపుల్ ఎగ్జాంపుల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పార్టీకి గుండెకాయ లాంటి వ్యక్తి, నెల్లూరుతో పాటు రాయలసీమలో పార్టీ ఆర్థికంగా సహాయం చేసిన వ్యక్తి, రాజ్యసభ సభ్యుడు. ఆయన కాదని ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి ఆమె ఎమ్మెల్యేగా ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. అక్కడ విజయసాయి రెడ్డి గెలిచే పరిస్థితి లేదు. అటువంటి ఆర్థిక స్థితిమంతులైన వదిలేసుకున్నారు. తర్వాత కొద్దిగా యువతలు వచ్చిన విజయసాయి రెడ్డి గారు గెలవకపోవడం కారణం ఎందుకని? విజయసాయి రెడ్డి గెలవకపోవడం, ఆయన ఎప్పుడు కూడా రాజ్యాంగ ప్రత్యక్షంగా ఏం లేడు కదండి. అది లేకపోవచ్చు, నెల్లూరు వాసే కదా ఆయన. నెల్లూరు వాసే అయినా ఆయన మీద అనేక ఎలిగేషన్స్, అనేక ఆరోపణలు అన్నీ ఉంటాయి. అలా అనుకుంటే వేమిరెడ్డి గారి మీద కూడా చాలా ఉన్నాయి. వేమిరెడ్డి ఎప్పుడు సహాయం చేసేవాడే తప్పితే ఇంత ఆరోపణలు వేమిరెడ్డి మీద ఏమి లేవు. ప్రజలు అక్కడ ఎంపీగా ఆయన గెలిపించిపోతున్నారు. ఇక పక్కన వస్తే మాగుంట ఫ్యామిలీ నుంచి ఆయన మాగుంట శ్రీనివాస టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన్ని పార్టీ వదులుకున్నది. అంటే ఆర్థికంగా బలమైన వాళ్ళని. ఈ కొద్దిగా ఈ యువతలకు వస్తే నర్సాపేట లావు కృష్ణదేవరాయలు విజ్ఞాన సంస్థల అధినేత కొడుకు. అతను కావాల్సింది నేను 50% పథకాలు తీసుకొచ్చుకున్నాను, పని చేశాను, ఇంకా 50% నర్సాపేట ప్రజలకు చేయాలి, నాకు ఆ సీటీ ఇవ్వమన్నాడు. కాదు గుంటూరు పోటీ చేయమన్నాడు. ఈలోపు అంబటి తిరుపతి రాయుడు ఆయనకి ఇస్తామన్నారు. ఆయన నా వల్ల కాదు ఈ పార్టీలు ఉంటామని చెప్పి ఆయన జనసేనకి వెళ్ళాడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆయన నేను అక్కడే సీటు కావాలన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నర్సాపేట నుంచి పోటీ చేస్తున్నాడు. అక్కడ స్థానికేతరుడు అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నాడు. నిన్న కూడా ఎందుకు యాదవ్ సీట్లు ఎక్కువ ఉన్నాయి, యాదవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి చెవిరెడ్డి గారిని కూడా, చెవిరెడ్డి కొడుకు కూడా చంద్రగిరి పోటీ చేస్తున్నాడు. అక్కడ ఎంత విధ్వంసకరమైన రాత్రి జరిగిందో తెలుసు. ఆయన హత్య చేయబోయారు. ఇక్కడ నెల్లూరు నుంచి వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు నేను ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడినట్టు ఎవడైనా వదిలిపెట్టినట్ల పార్లమెంట్ లో కూడా మాట్లాడతానంటే కుదరదు. అక్కడ పార్లమెంట్ లో ఎట్లా మాట్లాడతాడు? అనిల్ కుమార్ యాదవ్ కి ఈ యొక్క నోటి ఇది అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నిన్న ఒక గ్రామం మీద మూకుమ్మడిగా దాడి చేయడానికి వెళ్ళారు. గ్రామ ప్రజలంతా తరిమి కొట్టారు. అంటే ప్రజలు ఏంటంటే నేనే ఇప్పుడు చివరికి అన్నాబత్తుల శివకుమార్ అనే వ్యక్తి తెనాలి ఎమ్మెల్యే ఒక ఓటరు బెంగళూరు నుంచి ఓటేయడానికి వచ్చిన ఒక ఇంజనీర్ కి ఏమయ్యా నీతో పాటు 4 వెళ్తున్నారు, లైన్లో ఉండండి ఓటేయండి అన్నారు. తప్పే ఉంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు ఫిలిం క్లబ్ లో జూబ్లీ హిల్స్ లో, లైన్లో ఉండి ఓటేస్తారు. ఎప్పుడు కూడా ఆయన ప్రిన్సిపల్ చూడండి, చిరంజీవి గారితో పాటు అందరూ ఓటేసేవాళ్ళు. వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు లైన్లో ఉండి ఓటేసినప్పుడు నీకు అన్నాబత్తుల శివకుమార్ అట్లా వెళ్తావేందని అన్నాడు. తప్పే ఉందండి బాబు, అది కాదని చెప్పాను. అలా నిన్నేది ఇట్లా అడిగాడని చెప్పి పక్కన వాళ్ళు చెప్పేదానికి వచ్చి అతను కొడితే ఓటర్ని కొట్టిన చరిత్ర ఎక్కడైనా ఉందండి? లేదు. అది ఎంత ఎఫెక్ట్ అయింది తెలుసా మీకు రాష్ట్ర వ్యాప్తంగా? ఆ వ్యక్తిని మళ్ళీ తిరిగి కొట్టాడు కదా ఎమ్మెల్యేని. తర్వాత మళ్ళీ ఆయన్ని పాప చచ్చేటట్టు కొట్టారు. కానీ ఆయన కేసు పెట్టారు. కేసు కూడా ఎలక్షన్ కమిషన్ అనాబత్తుల శివకుమార్. దానివల్ల అక్కడ సీటు జనసేనకి వెళ్ళిపోతుంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు అధికారం మళ్ళీ ఇస్తే ఇలానే కొడతారేమో, దౌర్జన్యం దాడులు ఉంటాయో అనే భావన ప్రజల్లో కలగపోతే స్టార్టింగ్ ఎక్కడైంది సార్? మాచర్లో ఒక లేడీ ఏజెంట్ మీద కత్తితో గాడి చేస్తే ఇంతవరకు తెగిపోయిందండి. ఇది కాదు కదా. ఇప్పుడు రాజరికం కాదు సార్, ఇది ప్రజాస్వామ్యం. 151 సీట్లు ఇచ్చింది దేనికి? ప్రజల్ని కస్టోడియన్గా చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు బటన్ నొక్కారన్నారు. ఈ పథకాలు ఎక్కడి? బటన్ నొక్కడం ఎక్కడిది? ఆయన సొంత వ్యాపార సంస్థలో సాక్షిలో కావచ్చు, భారత్ సిమెంట్ లో కావచ్చు తీసుకొచ్చి ఏ రోజన్నా పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టుగా సొంత డబ్బులు 34 కోట్ల డబ్బులు